ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని మొదటి రోజు దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి పార్థసారథి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. నేటి నుండి దసరా శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే సామాన్యులతో పాటు వీఐపీలు అందరూ కూడా దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మంత్రి పార్థసారథి అమ్మవారిని తొలి రోజునే దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సో చెప్పండి, అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. మీరు ఎలా? ఇదొక మహాభాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. అమ్మవారు మొట్టమొదటి రోజున నవరాత్రి ప్రారంభోత్సవ సందర్భంగా దర్శనం లభించినందుకు అమ్మవారి ఆశీస్సులుగా నేను భావిస్తా ఉన్నాను. నేను అమ్మవారి చల్లని చూపులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు, పిల్లల చదువులు అన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి భావిస్తూ అమ్మవారిని కోరుకుంటూ పూజిస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఆశలు నెరవేర్చడం కోసం మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి నేను ఆ తల్లిని ప్రార్థిస్తాను. సామాన్య భక్తులకి ఎలాంటి ఏర్పాట్లను చేశారు? గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలాంటి మెండు ఏర్పాట్లు అనేవి జరిగాయి? ఈసారి సామాన్య భక్తుల సమస్యలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సామాన్య భక్తుడు కూడా అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో మనశ్శాంతితో దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. గతంలో కంటే కూడా తప్పకుండా ఈసారి మెరుగైన సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఇక్కడ చేశారు. గతంలో కూడా దేదీప్యమానంగా గతంలో అంటే కూడా ఎక్కువగా మన ప్రజలకి ఆశీస్సు లభించేలా, మరి ప్రజలకు సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ దర్శనాల వల్ల కూడా సామాన్య భక్తులు గతంలో అయితే ఇబ్బందులు పడిన పరిస్థితి, క్యూ లైన్లన్నీ ఆపేయడం పట్ల కానీ, లేకపోతే అధికారులు వచ్చే సమయంలో అయితే కనుక భక్తులందరికీ కిరిసిపోయి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ అలా దర్శనం కోసం ఎవరికి ఆటంకం కలిగించకుండా వీఐపీల దర్శనం ఏర్పాట్లు చేశారు. వారి వాహనాల పార్కింగ్ కానివ్వండి, వారి పాస్ల విషయంలో కానివ్వండి, సామాన్య భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించుకోకుండా దర్శనాలు జరగాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తారు. పోలీస్ సిబ్బంది కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ కూడా గతంలో అధికారులు వచ్చే సమయంలో కానీ వాళ్ళ వైపు మొగ్గు చూపుతూ భక్తుల్ని నిర్లక్ష్యం చేశారనే మాట కూడా వచ్చింది. దానికి సంబంధించి అటువంటి ఈసారి జరగవు. చూడొచ్చు మనం ఇంద్రకీలాద్రి పైన గతంలో ఏదైతే తప్పులు జరిగాయో అవన్నీ ఈసారి జరిగే అవకాశం ఖచ్చితంగా లేదు. అన్నిటికీ సంబంధించిన ఏర్పాట్లు అయితే కనుక తగిన చర్యలు తీసుకుంటూ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకైతే కనుక తగిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి మంత్రి పార్థసారథి మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.